సార్ వజీర్ గారు నమస్తే అండి. సార్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అసలు ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిపాలన విధానంలో వారి యొక్క పరిపాలన విధానం, ఈ కూటమి యొక్క పరిపాలన విధానాన్ని ప్రజలంతా కూడా గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న అవంతి శ్రీనివాసరావు గారి తను నోటి ద్వారా ఒక మాట చెప్పారు. ఏమంటే గత ఆరు నెలల నుంచి కూడా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, మరి ఇప్పుడే కదా వచ్చింది చంద్రబాబు నాయుడు, అన్ని పనులు కూడా చక్కబెడతా ఉన్నాడు, నిదానంగా ఒకటి పెట్టుకుంటూ వెళ్తా ఉంటే అప్పుడే రోడ్డు మీద రమ్మంటారా, అప్పుడే రోడ్డు మీద విమర్శించేటటువంటి ఆవశ్యకత ఉందా, కనీసం సంవత్సర కాలం అన్నా కూడా వాళ్ళు చేయాలి కదా అని చెప్పేసి వారి మాజీ మంత్రి గారు అయినటువంటి మరి అవంతి శ్రీనివాస్ గారు చెప్పడం అనేది మనందరం కూడా ఇవాళ మీడియా ద్వారా చూసాం. అట్లాగే మరి ఇంకొక గ్రంథి శ్రీనివాసరావు గారు కూడా భీమవరంలో అదే మాట చెప్పారు వారు కూడా. కాబట్టి ఇవాళ వారు దగ్గర ఉన్నటువంటి పార్టీలో పనిచేసే వారే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం మనం కల్పించాలి. ఇప్పుడు వారి పైన కొంతమంది అభిప్రాయం ఏంటంటే, వారు చేసినట్టుగా నాని మీద, వాళ్ళ మీద, వంశీ మీద, వీళ్ళ మీద కేసులు పెట్టలేదేంటి అది ఇదని అందరితో కూడా ఆదుతా పడతా ఉన్నారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ చేస్తూ కూర్చుంటే ఇక్కడ అభివృద్ధి అనేది తగ్గిపోతుంది. చంద్రబాబు అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే చంద్రబాబు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆయన ముందుకు వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా వారు సహకరించాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి జనం కోసం, జనం మధ్య నుంచి పోరాటం చేస్తాను, జనవరి నుంచి వస్తున్నాను నేను అంటున్నారు. మరి ఇంకో పక్కన చూస్తానికి ఆయన పార్టీ నాయకులే ఆయన నమ్మలేని పరిస్థితి. నిన్ను నమ్మలేని జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాకు చేసిన అవమానం చాలు అంటూ బయటకు వస్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు ఇదంతా? నిన్న వాళ్ళ సొంత దగ్గరగా ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పిన మాట ఏంటంటే, కనీసం 5 సంవత్సరాలు మాట్లాడటానికి ఎమ్మెల్యేకే మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించలేదు, ఇంటర్వ్యూ లేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్నాడంటే కేవలం తన ఉనికిని కాపాడుకోవాలి అనేటువంటి భావంతో తప్ప అతను రాజకీయంగా ఒక్కరోజు కూడా పదవి లేకపోతే బతకలేనటువంటి పరిస్థితి ఇవాళ మనందరికి కూడా కనపడతా ఉంది. కాబట్టి ఇవాళ మనం ఈ రాజశేఖర్ ఆయన కేవలం మొన్న కూడా అతను గొప్పతనంతో గెలవలేదు, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ప్రజలంతా కూడా గెలిపించి ఆయన కంటే ఇంకా బాగా చేస్తాడనే ఉద్దేశంతో ఓట్లేశారు తప్ప ఇంకా నీకు ఎట్టి పరిస్థితుల్లో అతను నమ్మరు. ఎవరు కూడా ఆయన కావాలని ఎవరు ఇక్కడ కోరుకునేవాడు వ్యక్తులు కూడా ఎవరు లేరని సంగతి ఒకసారి ఆయన మర్చిపోవడం మంచిది. ఏది రోడ్డు మీదకి వెళ్తా, గిడ్డి మీదకి వెళ్తా అని ఇవన్నీ కాదు. రోడ్డు మీదకి వచ్చినా కూడా ప్రజలు ఊరుకోరు, ఈసారి చెప్పులతో కొడతారు. అది మాత్రం తెలుసుకోవాల్సిన అవసరత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఆల్రెడీ చూస్తే రైతుల సమస్యల మీద పోరాటం అంటూ వాళ్ళు బయటకు వచ్చారు. విద్యార్థులుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదంటూ జనవరి 3వ తారీఖు నేను రణబేరి మోగిస్తున్నాను, పక్కన ప్రజా సమస్యలపై రణబేరి అంటూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆ రణబేరి కాస్త ఆయన పార్టీలోనే ముసలంగా మారింది అనుకోవచ్చు అంటారా? మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎందుకంటే ఆయన అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. అసలు అదంతా కూడా ఇప్పుడు అంతా క్లియర్ చేసుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు ఉండటం వల్ల ఎవరైతే పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మరి చేస్తూ ఉంటే ఆయన వచ్చి ఎవరు అడిగారండి? ఆయన ఎవరైనా అడిగారా? ఎవరైనా ప్రజలు ముందుకు బయటకు వచ్చి మాకు ఫీజు రియంబర్స్మెంట్ లేదనో, లేదా కాలేజీ వాళ్ళు మీరు పిల్లలు వెళ్ళిపోమని కానీ ఏమన్నా కంప్లైంట్ ఏమైనా ఉందా? ఏమి లేకపోయినా కూడా ఊరికనే వాళ్ళని రెచ్చగొట్టి ఎవరో ఓటీఆర్కి కొంచెం అన్యాయం జరిగి ఉండొచ్చు, అలాంటి వాళ్ళని ఉపయోగించుకొని దాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకునేటం అనేది ఇవాళ ఎవరు కూడా లేదు. గతంలో తెలియక మాత్రం నీకు సపోర్ట్ చేశారు, ఎవ్వరు నీకు సపోర్ట్ చేయరు. కాబట్టి మీరు దుకాణం మూసుకుంటాం మంచిదని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం. నిన్న గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలు కీలకంగా అనిపిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే కనుక 7,000 కోట్లు నేను ఈ ప్రభుత్వానికి ఇచ్చేళ్ళాను అంటూ పక్కన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఒకవేళ 7,000 కోట్లు కనుక మీరు ఉంచెళ్ళినట్టయితే కనుక మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? అలాగే చూస్తే కనుక ముఖ్యంగా చూస్తే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు ఇవ్వలేకపోయారంటూ వాళ్ళ మాజీ ఎమ్మెల్యే అడుగుతున్న ప్రశ్న, దానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం ఉందనుకోవచ్చు అంటారా? ఏమీ లేదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది కూడా వివేకంగా మాట్లాడటానికి లేదుగా. మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బాధ్యత గల వ్యక్తులే కదా. అలాంటి వ్యక్తులు చెప్తున్నారంటే అక్కడ వాస్తవం వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది ప్రజలంతా కూడా గ్రహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అతను అన్ని కేవలం అబద్ధాల మీద
మరి పరిపాలన చేసేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తులు ఇక్కడ నంబరు ప్రజలు కూడా అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ఎలా చూడాలంటారు ఇదంతా చూస్తుంటే కనుక అసలు మీకు ఏమనిపిస్తుంది? రాజకీయంగా అంటే కేసులు తప్పించుకోవటానికే ఈ నాయకులందరూ ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు అనుకోవచ్చు అంటారా? కొంత వాస్తవం కూడా మీరు అన్న దాంట్లో ఉంది. కొంతమంది రావచ్చు, కొంతమంది ఇందులో ఎవరు పడితే వాళ్ళని కూడా అంత మనం తీసుకుంటాం కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం, కొంతమంది రాజకీయ బెనిఫిట్స్ పొందేదానికి కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడ పంపం గడుస్తుందని చూస్తూ ఉంటారు కొంతమంది. అది కూడా పార్టీలు గ్రహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చారని చెప్పి చేసుకుంటాం కూడా పార్టీలకి, ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ మీ పార్టీ అనేది కాదు, ఏ పార్టీ రాజకీయ పార్టీకైనా తను సేవ చేయడానికి వస్తున్నాడా, తన సొంతం కోసం వస్తున్నాడా అనేది కూడా గ్రహించి అలాంటి వాళ్ళని మాత్రమే తీసుకోవాలని చెప్పేసి మరి ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. విలువలకి విశ్వసనీయతకి కట్టుబడి ఉంటాను నేను అని చెప్పి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దగ్గరే విలువలు లేవు. ఆయన ఎమ్మెల్యేలను కానీ లేదంటే కనుక మంత్రులను కానీ ఎవరిని ఆయన విలువ ఇచ్చేవాడు కాదు, ఆయన ఎవరికి విలువ ఇచ్చేవాడు కాదు అనేది ప్రధానంగా నిన్న అవంతి శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్య. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలు అవంతి శ్రీనివాస్ గారు ఆయన పర్సనల్ మంత్రిలాగా పనిచేశాడు. ఆయన చాలా నమ్మకంగా, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మీద అభిమానం. ఇప్పుడు కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారి పేరు గొప్పగా చెప్పుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నిజం మరి చెప్తున్నాడంటే తనకి మనసుకి ఎంత బాధ కలిగి మరి ప్రజలు, ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, అక్కడ ఉన్న నా దగ్గర ఉన్నటువంటి స్థానిక ప్రజలు వాళ్ళు వచ్చి బాధపడుతున్నారు, ఎక్కువ మంది బాధపడుతున్నారు కాబట్టి నేను ఇవాళ రాజీనామా ఆవశ్యకత వచ్చింది. కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా బాధపడుతున్నారు, వారి కోసమే నేను రిజైన్ చేస్తానని చెప్పి అంత కుండ బద్దలు కొట్టేట్టుగా ఆయన చెప్పాడు. కాబట్టి ఒక్కసారి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. జగన్మోహన్ రెడ్డి అతనికి తెలియదు, ఎంతమంది ఏది చెప్పినా సరే తన పందం తందే. ఎందుకంటే కొంతమంది రాక్షస జాతిలో పుట్టినటువంటి వాళ్ళు ఆ రాక్షస బుద్ధులు అలాగే ఉంటాయి, ఎవరు చెప్పినా వినరు. కాబట్టి అందుకే తెలుసుకొని అక్కడ ఉండి ఆ పార్టీల నుంచి అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం రాజకీయ పార్టీలు ఇంకో చేరాలని కోసం కూడా కాదు, ఇలాంటి వ్యక్తి దగ్గర ఉంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు మాట చెప్తారు, చెడు సావాసం చేస్తే చెడు బుద్ధులే వస్తాయరా, మంచి వాటితో సావాసం చేస్తే మంచి బుద్ధులు వస్తాయని చెప్పి మన పెద్దలంతా కూడా చెప్పారు. మరి ప్రాక్టికల్గా కూడా చూస్తున్నాం. కాబట్టి అలాంటి రాక్షసుల దగ్గర ఉండటం మంచిది కాదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి రమ్మని తెలియజేస్తాను. అంటే నా పార్టీలో చేరమని చెప్పట్లా, బయటికి రండి, అలాంటి వారికి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆంధ్ర వాయిస్ ద్వారా 2 చేతులు ఎత్తి దండం పెడతా అందరికి ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. చివరిగా ఒక ప్రశ్న, జనవరి 3వ వారం నుంచి జనంలోకి వస్తున్నా అంటున్న జగన్మోహన్ రెడ్డికి ఆయన నాయకులే హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? అబ్బా, మంచి క్వశ్చన్ సార్. 100కి 100%. రేపు ఎవడు రాడు కాబట్టి అతను ఏదో వంక పెట్టి దాన్ని వాయిదా వేస్తాడు తప్ప అతను ఏమి ప్రజల్లోకి రావటం అనేది అది ఉత్తమ మాట. అది అంతా కూడా బోగస్ అని చెప్పేసి ఊరికనే పబ్బం గడపడం కోసం ఇప్పుడు ఆయన 3 రోజులు ఆంధ్రాలో ఉంటున్నాడు, 4 రోజులు వెళ్ళి కర్ణాటక స్టేట్లో ఉంటాడు. వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాడు కాబట్టి మీడియా ముందు ఏదో మాట్లాడేసి ఊరికి రికార్డ్ చేసి వెళ్ళిపోవడం తప్ప ఆయన చేసేది ఏమీ లేదు. ఆయన వల్ల ఏం కాదు. ఇక ఆయన దుకాణం మూసుకుంటూ మంచిదని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఆ సంగతే మీకు ఆంధ్ర వాయిస్ ద్వారా మీకు ప్రజలందరూ కూడా తెలియజేస్తాం.